ఖురాన్ చెప్పేది ఒకటే, ఇదేంది బైబిల్ చెప్పేది ఒకటే అని చెప్తారు కదా. ఇది నీ మాట కాదు, నా మాట కాదు, దేవుడి మాట. ఓకేనా? ఓకే. ఇది కానీ అది వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు ఐగుప్తులను దోచుకునిరి. ఆ దేశంలో పోయి అలా ఎవరిని ఉంటే వాళ్ళు నిల్లగొట్టేసి వాళ్ళ ఆస్తులు నువ్వు దోచుకున్న తర్వాత ఈ మధ్యలో ఇష్టం ఇట్లా ఎందుకు వెళ్ళినా తీయు అది ఉది అమ్మా ఉది సరే. చూడండి ఇక్కడ మన కొట్టుకో సంపు వేరుందా, లేదంటే నువ్వు పని చెయ్యు ఫలితం నాకు ఇచ్చేయని చెప్తున్నాడా? ఏమమృతం ఇది? మనకు గీతామృతం కావాలా, ఏసు రక్తం కావాలా? ఐపీఎస్లకు కూడా చదువుకోరు కానీ ఇట్లా పట్టుకొని పోతారు ఇక రాకపోయినా కానీ. చూసిరా, మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఎవరో మీకు తెలుసా? తెలీదు. కానీ ఒకసారి కారు అటు నుంచి పోయినప్పుడు మిమ్మల్ని చూశాను. మళ్ళీ ఎందుకో అసలు మీతో నాకు ఒకసారి మాట్లాడాలనిపించి, లేదు ఒకసారి ఆ చెల్లెమ్మలతోటి అందరితో ఒకసారి మాట్లాడదామని మీ దగ్గరికి ఏం తీసుకొచ్చినా చెప్పన్నా. ఇదేంది? డైరీ కాదు, ఇది బైబిల్. ఇది బైబుల్ తెలుసా? క్రిస్టియన్స్ ఇది బైబుల్. మరి ఇదేంది? ఇది భగవద్గీత. అయితే మనం ఏంటంటే ఈ క్రైస్తవులు ఉంటారు కదా, క్రైస్తవులు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో 4 మంది ఉంటే ఎన్ని పట్టుకుంటారు? 4 ఈ బైబిల్ పట్టుకుని ఎడిపోతారు, చర్చికి పోతారు. కానీ మన ఇళ్ళల్లో ఏముండదు, భగవద్గీత ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మన పండుగల్లోనే మనకు భగవద్గీత ఉంది, మన పండుగల్లోనే ప్రతి సైన్స్ ఉంది, దాంట్లోనే మన జీవన విధానంలోనే మనకు ప్రతిదీ కూడా మన పెద్దలు నేర్పినారు కదా. కాబట్టి మన జీవితమే ఒక భగవద్గీత. అయినా కానీ ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది ఏంటి అసలు మనం ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళి పుట్టినాం అనేది మనకు అర్థమవుతుంది. అయితే చాలామంది ఏమంటారంటే మన హిందువులే బైబిల్ చెప్పేది ఒకటే, ఖురాన్ చెప్పేది ఒకటే, ఇదేంది బైబిల్ చెప్పేది ఒకటే అని చెప్తారు కదా. నుంచి ఒక పేజ్ తీసినాం, దీంట్లో ఏమున్నది? దోసుకో, ఏదన్నా నాకు తీసుకొచ్చి నాకు ఇవ్వు, దాంట్లో నీకు ఫస్ట్ చేస్తే నాకు ఇది అను. దీంట్లో ఏముంది? నువ్వు పని చేయు. ఇది నేను అనుకుని వచ్చింది నేమంది ఇది. మరేమైనా అట్లా చెప్పినోడి దగ్గరికి వెళ్ళి, బాపు నువ్వు ఎప్పుడన్నా మొత్తం ఈ భగవద్గీత చదివినావా, లేదంటే ఈ మొత్తం బైబిల్ చదివినావా అంటే అడుగు అవన్నీ ఏం చెప్తాడు? చల్ అన్నిట్లో సమానం ఒకటే ఉందని చెప్తాడు. సరే, నీ మాట కాదు, నా మాట కాదు, అవునా? ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, మీరెవరు నీకు తెలుసా? తెలియదు కదా. ఇక్కడ తెలుగు ఎవరు వస్తుంది? మీకు అందరికి వస్తుంది కదా. ఇది బైబిల్ కదా, దీంట్లోకి ఎంచి ఇగో ఇది ఉంది కదా, ఇది వేరే అంటారు. ఇది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన అని 2 రకాలుగా ఉంటాయి. ఇది దీంట్లోకి ఎంచి ఏదన్నా ఒక పేజ్ తీయండి, దాంట్లో ఏముంది ఒకసారి చదువుదాం. సరేనా అమ్మ? అంటే ఇది నీ మాట కాదు, నా మాట కాదు, దేవుడి మాట. ఓకేనా నాని? ఇక్కడ సైడ్ ఏదన్నా కట్ చేయి. ఓకే. ఇది కానీ అది. ఇప్పుడు ఈయన తీసిండు కదమ్మా, ఒకళ్ళని దోచుకోవడము తప్ప ఒప్ప? ఒకరి ఆస్తిని దోచుకోవడం తప్ప ఒప్ప? ఒకరి ఆస్తిని దోచుకో అని చెప్పేవాడు దేవుడు అవుతాడా? అవడు కదా. అయితే ఇక్కడ నేను చదువుతా చూడండి, నీకు తెలుగు చదవడం వచ్చు కదా, నువ్వే తీసినావా అన్న? మీరు ఒక్కసారి రండి అన్న, మీరు తెలుగు ఒకసారి మీరు చదవండి. ఇయో ఒకసారి చూపించు ఒకసారి. ఓకే, ఇదే నిర్గమకాండము చూపించినావు కదా. ఓకే, బ్యాక్ వెళ్ళి ఇది ఒకసారి చదవన్నా. అమ్మ మీరు ఒక్కసారి వినండి, ఇది చదవన్నా. ఇక్కడ నుంచి మైక్ పట్టుకో. ఇది ఇక్కడ నుంచి ఇశ్రాయేలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల యుద్ధ వెండి. ఇగో నేను చదువుతామా చూడండి, ఇదో మంచిగా అవుతా చదవండి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున, అంటే మోషే మాట చొప్పున అంటే మోషే అనే అతనికి యెహోవా అనే దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండంటే, ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములు అడిగి తీసుకొనిరి, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షములు కలగజేసాను గనక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు ఐగుప్తులను దోచుకునిరి. ఎవరెవరిని దోచుకున్నారట ఇక్కడ? అర్థమైందా? బంగారం వెండి ఎవరి దగ్గర? ఐగుప్తుల దగ్గర నుంచి దోచుకున్నారంట. ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా చూసినట్టయితే ఇదో ఇంకోటమ్మా, యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోకి నిన్ను చేర్చి దాన్ని నీకు ఇచ్చిన తర్వాత, అంటే ఈ ఊరు మీదనుకో, వేరే ఊరికో ఏం చెప్తాడంటే ఇక్కడ ఈ ఊరిని నీకు ఇచ్చేస్తా అని అట్లా చెప్తా దేవుడు అనేటోడు.
ఈ ఊరిని నాకు ఇచ్చేస్తానంటే అది దైవత్వం అవుతుందా? ప్రతి తొలి చూలు పిల్లను నీకు కలుగు ప్రతి సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. ఆ ఊరు నీకు ఇచ్చిన తర్వాత నీకు ఏదన్నా ఏమంటారు మేక పుట్టిందనుకో, ఫస్ట్ మేక, అది నాకు ఇయ్యు అంటున్నాడట దేవుడు. దేవుడు అట్లా అంటాడా? అన్నాడు. అది రాక్షసులు అంటారా, దేవుడు అంటారా? రాక్షసుడు. ఇప్పుడు ఈ అబ్బాయి మనకు తెలియకుండానే తీసిండు. దీంట్లో అంతా ఒకటి అంటున్నాడు కదా, అవునా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, నీకు ఒక ఊరిని ఇచ్చేస్తా, నీకు ఒక దేశం ఇచ్చేస్తా, ఆ దేశంలోకి పోయి అలా ఎవరిని ఉంటే వాళ్ళు నిల్లగొట్టేసి వాళ్ళ ఆస్తులు నువ్వు దోచుకున్న తర్వాత నీకు ఒకవేళ ఒక ఫస్ట్ పంట వచ్చిందనుకో, పంట నాకు ఇయ్యు, నీకు ఏదన్నా పాడి పంట నీకేమైనా కలిగిందనుకో అది నాకు ఇయ్యు, ఎవడన్నా తొలిసూరు పుట్టిందనుకో వాడిని నాకు అప్పైపోయి వాడిని ఇంకొక దేశానికి పంపిస్తా. ఇక్కడ మీకు ఈ మధ్యన ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం తెలుసా? ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా. ఇజ్రాయెల్ ఎవరు అంటే యెహోవా. ఇప్పుడు మనం మాట్లాడినాం కదా, యెహోవా. ఈ ఇరాన్ ఏమో అల్లా, అర్థమవుతుందమ్మా? అమెరికానేమో యేసు. అంటే మరి ఎప్పుడు కూడా మన భారతదేశం కొట్లాటలు పెట్టిందా? ఎప్పుడు పెట్టలేదు. సరే, ఇదేంది మరి ఇప్పుడు? భగవద్గీత. ఇప్పుడు ఏదన్నా దీనానా నీ మధ్యలో నీ ఇష్టం ఎట్లా ఎందుకు వెళ్ళన్నా తీయు, అదెంత అమృతంలో తీసుకో, నువ్వుది అమ్మా, నువ్వుది. సరే చూడండి, ఇది ఇంపార్టెంట్ ఇచ్చిండు. ఇట్లా దగ్గర ఇక్కడ ఆత్మ సంయమ యోగంలో భగవంతుడు ఏమంటున్నాడంటే, కర్మఫలమును ఆశ్రయింపక. అంటే నేను ఇలా పొలంకు పోతే రేపటి నాడకు నాకు పంట వస్తుందో రాదో అనే భావం మనం విడిచిపెట్టేసేయాలి. దేవుడి మీద మనం భారం పెట్టేసేయాలి. మనం పొలం పనికి పోతున్నాం. ఇక్కడ కర్మలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములు త్యజించినంత మాత్రాన సన్యాసిని కాదు, అట్లే కేవలము క్రియలను త్యజించిన మాత్రాన యోగి కాలేడు. అంటే నేను ఇలా చేయాల్సిన పనిని నేను చెయ్యక నేను ఇంట్లో కాలు చేతులు ముడుచుకొని కూర్చుంటానంటే నువ్వు యోగివి కాదు. నువ్వేం చేయాలా? నువ్వు యోగి కావాలంటే ఏం కావాలి? నీకు ఇంట్లో ఏం పని ఉందో ఆ పని చేయాలి. దానికి వచ్చే ఫలితము భగవంతుడు ఇస్తాడు. మనం నాట్లేస్తాం అంతే, పైనుంచి వర్షం ఇచ్చేది భగవంతుడు. నీకు ఎండ రావాలంటే ఇచ్చేది భగవంతుడు. అంటే నీకు ఫలం ఎవరు ఇస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నారు. అంటే మనమేమనుకుంటాము, యోగి అంటే గడ్డం పెంచుకొని కాషాయం బట్టలు వేసుకొని వస్తేనే మన కాళ్ళకు దండం పెడతాం, చూసినా వాళ్ళని యోగి అంటున్నాం. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు పనులు నిసబెట్టేసి కూర్చుంటే నువ్వు యోగి కాదు. నువ్వు యోగి అంటే ఎవరు? నువ్వు యోగి అంటే నువ్వు పని చేయాలా, ఆ పనిని ఏం చేయాలా? భగవంతునికి అప్పచెప్పేసేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కొట్టుకో సంపు వేరుందా, లేదంటే నువ్వు పని చెయ్యు ఫలితం నాకు ఇచ్చేయని చెప్తున్నాడా ఇక్కడ భగవంతుడు? అర్థమైందమ్మా? ఇప్పుడు భగవద్గీత, బైబుల్ రెండు ఒకటే అంటే ఇప్పుడు మనం నమ్ముదామా? ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పేజ్ తీసినాం, దీంట్లో ఏమున్నది? దోసుకో, ఏదన్నా నాకు తీసుకొచ్చి నాకు ఇయ్యు, దాంట్లో నీకు ఫస్ట్ చేస్తే నాకు ఇది అను. దీంట్లో ఏముంది? నువ్వు పని చేయు. ఇది నేను అనుకుని వచ్చిందండి, నేమంది ఇది. అవునమ్మా, నువ్వు ఈ పేజ్ తీసినావు, నేను అనుకుని తీసినమ్మా. నువ్వు ఈ పేజ్ తీసినావు, నేను అనుకుని వచ్చినావు వాడికి. కానీ చూడండి బైబిల్లో ఏముంది, ఇక్కడ ఇతను తీసిన దాంట్లో క్లుప్తంగా చెప్పాలి అని అంటే, నీకు ఒక ఊరిని ఇస్తా, ఆ ఊరిలో దోసుకున్న తర్వాత దాంట్లో ఏది వస్తే నాకు ఇవ్వమని ఇక్కడ చెప్తుంది. ఈ భగవద్గీతలో ఏం చెప్తుంది? నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను యోగి అనరు. నేను యోగి అనాలి అని అంటే నీకు ఇక్కడ పథ్యమో లేదంటే మాలనో ఏం చెప్తలేడు. ఇక్కడ పని చెయ్యు, ఆ పని ఫలితాన్ని భగవంతుడికి అర్పించని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, చాలా మంది ఏమంటారంటే మాకు ఏసు రక్తం కావాలి అంటారు. మీరు ఎప్పుడు విన్నారు? లేదు, మీరు విన్నారా? వినలేదు. మీరు అదృష్టవంతులు. ఆంధ్రకు పోతే ఇగో ఇది ఏసు రక్తం, ఇది అమృతం. ఏమమృతం? గీతామృతం. ఏమమృతం ఇది? మనకు గీతామృతం కావాలా, ఏసు రక్తం కావాలా? గీతామృతం. ఏ అమృతం కావాలి? గీతామృతం. ఆ రక్తం మనకొద్దు. రక్తం అని ఎవరంటారు? రాక్షసులు కావాలంటారు. అమృతం ఎవరు కావాలంటారు? దేవతలు కావాలంటారు. కాబట్టి నిజంగానే మీరందరూ పోయిన జన్మలో నిజంగా నమ్మ ఇక్కడ పుట్టిన పిల్లగాడి నుంచి కూడా పోయిన జన్మలో మంచి సంస్కారంతో పుట్టిన వాళ్ళే మీరందరూ. ఎందుకంటే మీకు ఏసు రక్తం అంటే కూడా తెలియదు అంటే అది ఎంత అదృష్టం ఉంటే తెలియదు తెలుసా ఆ మాట. ఆంధ్రకు పోతే, ఆంధ్ర సైడ్ పోతే మేము పోతాం కదా, ఈయనది ఎక్కడ తెలుసా? ఈయన ఆంధ్ర విజయవాడ నుంచి వచ్చిండు. ఒక్కొక్క ఊర్లో 9 చర్చిలు ఉంటాయి నాన్న. నిజంగా 9 చర్చిలు ఉంటాయి, 10 చర్చిలు ఉంటాయి. ఆదివారం వచ్చిందంటే పొద్దున 6 నుంచి రాత్రి 10 దాకా వాడికి సౌండ్ పెడుతూనే ఉంటారు. మిమ్మల్ని చూస్తే అయినా ఆనందపడుతుండ, అన్న ఇక్కడ ఏందన్న వీళ్ళ జనాలకు అసలు క్రిస్టియానిటీ అంటే తెలియదు, మీకు ఇంకా ఈ బైబిల్ అంటే కూడా తెలియదు. అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఇట్లా పట్టుకొని పోతారు ఇంకా అంత ఆదివారం రాగానే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా చదువుకోరు, కానీ ఇట్లా పట్టుకొని పోతారు ఇక రాకపోయినా కానీ. చూసిర్రా? కాబట్టి మనం అదృష్టవంతులం అమ్మ. మనము భగవంతుని యొక్క మన స్వరూపులం, పాపత్ములం కాదు, మనం పుణ్యాత్ములం.
సరేనమ్మా, అందరు నాతో పాటు చక్కగా విన్నందుకు. మీలో ఒక ఆత్మరాముని చూశాను, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. చెప్పండి నాతో పాటు, జై శ్రీరామ్.